జగ్గైపేట నియోజకవర్గంలో ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 175 మీడియం అండ్ మైక్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా జగ్గైపేట నియోజకవర్గ పరిధిలోని జగ్గైపేట మండలం జయంతిపురం గ్రామంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, ఆర్డీఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం పరిశ్రమల దిశగా వేగంగా ముందుకు సాగుతుందన్నారు. జయంతిపురంలో ప్రారంభమవుతున్న ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా జగ్గైపేట ప్రాంతం పరిశ్రమ హబ్గా అభివృద్ధి కోసం చెందడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గైపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, వత్సవాయి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, కాసారం కెనాల్ చైర్మన్ కానూరి కిషోర్, బండ్లా జాన్ ప్రకాష్, రావూరి విశ్వనాథం, కారుపాటి డేవిడ్, గుండ్ల కృష్ణారావు, మాదినేని వెంకట్రావు, అనుమాల వేదాద్రి, మల్లెబోయిన జ్వాల, పసుమర్తి మహేష్, ఇస్లావతు శ్రీను, సెటియా, బొడ్డు జయ, నంబూరి నగేష్ తదితరులు పాల్గొన్నారు. We are right here, sir. ఇక్కడ ఉన్నాం సార్. 6 mandal area is named sir. 5 villages, 2 mandals. సో మనకు ఆల్రెడీ 2500 acres పొజిషన్ లో ఉంది సార్. నేనేమంటానంటే ఇది 5000 ఎకరాలు తీసుకొని కన్సాలిడేట్ చేసి బెస్ట్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెట్టుకొని ఇక్కడ పోర్ట్ వస్తుంది, నేషనల్ హైవే వస్తుంది, రైల్వే లైన్ కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది. 38 కిలోమీటర్స్ రైల్వే లైన్ ఒకటే దూరం చేయడానికి, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తాం. పొల్యూషన్ లేకపోతే ఆక్సిజన్ కానీ ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. November 11, 2025, a landmark day for Andhra Pradesh. 8 major representing an investment of 1,993 crore rupees and creating foundation stones are being laid for 30 new projects with a committed investment of 16,646 crore rupees and the potential to generate more than 22,497 jobs across the state. This transformative mission, one family, one entrepreneur. Andhra Pradesh is empowering its people through enterprise. As part of development of 175 MSME parks in 175 assembly constituencies in the state, 50 parks are being grounded and inaugurated under phase 2 with project cost nearly 900 crore rupees. Project works and MSME and progress. One family, one entrepreneur, building a million dreams. విడతగా మరి చేపట్టినటువంటి ఎంఎస్ఎంఈ కార్యక్రమాలతో పాటుగా ఈ రోజు జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబుల్ కలాం గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు కూడా మరొక ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ 2వ విడత కార్యక్రమం ప్రారంభమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కనిగిరిలో పారిశ్రామిక పార్కు శంకుస్థాపన చేసి రాష్ట్ర వ్యాప్తంగా 87 చోట్ల వర్చువల్ పారిశ్రామిక పార్కులో ఎంఎస్ఎంఈ శంకుస్థాపన చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు నిధులు రాబోతున్నాయి. అదేవిధంగా 8 లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా ఈరోజు జగ్గైపేటలో జయంతిపురంలో ఏపీఐసి సంబంధించిన 105 ఎకరాల్లో ఈరోజు ఒక 20 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన చేశారు. జగ్గైపేటలో మరి జయంతిపురంలో 500 ఎకరాలు, అదేవిధంగా వేదాద్రిలో 700 ఎకరాలు, మొత్తం 1200 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. త్వరలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి.
డిఫెన్స్ క్లస్టర్ కూడా రాబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కని విరగని విధంగా ఎన్నికల ముందు ఈ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంతో పాటు పారిశ్రామిక చెందుతూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.